పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్య భాగముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. తరువాత అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్పాను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తోమ యొక్క అవిశ్వాసతను గూర్చి దేవుడు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. అయితే అవిశ్వాసముతో దేవునిని నమ్మలేని స్థితిలో, పునరుద్ధాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నటువంటి తోమతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. ఏ విశ్వాసమును మనం కలిగి ఉండాలో మనము గత మెసేజ్లు మనం వినటం జరుగుతూ వచ్చింది. ఈరోజు మన జీవితాలలో విశ్వాసములో ఉన్నటువంటి లాభాలు ఏంటో మనం ధ్యానించుదాం. విశ్వాసములో ఉన్నటువంటి లాభాలు ఏంటో మనం ధ్యానించుదాం. ఒకటి, విశ్వాసం వలన మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. దేవుని పిల్లలకి దేవుని పట్ల, ప్రార్థన పట్ల, దైవ సన్నిధి పట్ల మనకు విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే మన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. వాక్యముల నుండి మనం దేవుని మాటలు నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలేను. చాలు. విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారట, 7 దినములు ఎరుకో గోడ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వీరు చేసిన ఈ ప్రదక్షిణల ద్వారా ఏం జరిగిందని చెప్తుంది, ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. ఎరుకో కోట గోడలు అంటే చిన్నవి కాదు, అవి దాని మీద దరిదాపు ఒక పెద్ద టైరు బండి నడిచేటువంటిది, అంత పెద్దది. మనకు సమీపంలో సల్లపల్లిలో ఉన్నటువంటి కోట గోడను చూస్తే దాని మీద దరిదాపు ఒక రిక్షా బండి వెళ్ళేంత పెద్ద గోడ అది. అంత పెద్ద బలమైనటువంటి కోట గోడలు దేవుడు సేవకునికి చెప్పినప్పుడు, సేవకుడు సంఘానికి చెప్పినప్పుడు వారు ఏం చేశారో తెలుసండి, సేవకుడు చెప్పిన మాటను విశ్వసించి వారు 7 రోజులు దాని చుట్టూ వారు ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శన చేయటానికి వారిలో ఏముంది, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం బట్టి వారు ప్రదర్శన చేసి ఏం చేశారంట, ఆ కోట గోడలను కూల్చేశారు. అంత బలమైన కోట గోడలు కూలాలంటే విశ్వాసం లేని వాళ్ళు ఏమంటారు, మనం తిరిగితే కూలిపోతాయా, అదేమన్నా ఆకుల, బలమైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటి సిమెంట్తో కట్టబడిన గోడలు కదా. వాటిని కూల్చాలంటే ఒక బలమైనటువంటి బుల్డోజర్లకే, వీటికే చాలా టైం పడుతుంది కదా. మనం తిరిగితే ఎలా సాధ్యమవుతుంది అన్నటువంటి సందేహం కానీ వాళ్ళు కలిగితే వాళ్ళు ఆ ప్రదర్శనలు చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, విశ్వాసం బట్టి వారు ఆ కోట గోడ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారంట, 7 సార్లు తిరిగారు. ఆ 7 సార్లు తిరుగుని బట్టి వారు విశ్వాస ప్రతిఫలములను వారు పొందుకోగలిగారు, లేక చూడగలుగుతున్నారు. కనుక విశ్వాసిగా
మన జీవితాల్లో ప్రభు పట్ల, ప్రభు మాట పట్ల, దైవజనుని మాటల పట్ల మనకేముండాలి? విశ్వాసము ఉండాలి. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి. మన విశ్వాస సంబంధమైన పోరాటములో మనం ఏమైపోతున్నాం? పోరాడలేకపోతున్నాం, బలహీనమైపోతున్నాం. మనం ఈ లోకములో వెండి బంగారాలు అనేకమైన వాటిని సంపాదించుకునే విషయాల్లో మనం చేస్తున్న పోరాటము దేనిలో చేయలేకపోతున్నాం? దేవుని పట్ల, నీ భక్తి పట్ల, నీ విశ్వాసతను కొనసాగించేటువంటి పట్ల మనం కొనసాగించలేకపోతున్నాం. వీటిని సంపాదించుకోవాలి వద్దనట్లేదు, కానీ వీటి కొరకే నీ భక్తి, నీ విశ్వాసము పరిమితమైనది కాదు. ఇది నీ విశ్వాసం ఏమవ్వాలంటే అంతకంతకు ఇది అభివృద్ధిలోకి వెళ్ళాలి. నీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలను ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? కొనసాగించాలి. కొనసాగించటానికి దేవుడు నన్ను ఈ స్థలానికి పిలుచుకున్నాడు. ఆ విశ్వాస సంబంధమైనటువంటి భక్తి భావాలు మనకు లేనప్పుడు ఇక్కడికి రావటం వేస్టే. మన జీవితాలలో ఆ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం ద్వారా మనకు మేలు కలుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా మన పోరాటాన్ని మనం కొనసాగిస్తాం. మనకు ఆ విశ్వాసము లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రభు కంటే ఎక్కువగా లోకములో ఉన్నటువంటి సంప్రదాయాలు, లోకమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి కొన్నిటికి మనం బానిసలై వాటిని ఎక్కువగా మన దృష్టిలో పెట్టుకున్నాం. విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన జీవితానికి మనం దూరముగా అనుకుంటున్నాం. ఇది సమాజానికి నువ్వు ఇచ్చేటువంటిది ఏంటంటే భక్తి కంటే మూఢనమ్మకాలని, ఆచారాలని నీ నుండి ప్రజలకు చూపిస్తున్నావు. నిన్ను రక్షించింది మృతమైన దానిని సమాజానికి చూపించడానికి కాదు, నీ రక్షించింది సజీవుడైనటువంటి దేవుని యొక్క క్రియలను లోకానికి చూపించటానికి. ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగును కనుక మీరును ఏమై ఉండాలి? లోకమునకు వెలుగై ఉండాలి. వెలుగు చీకటిని ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలుతుంది. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు ఏం చేస్తుంది? రుచిని ఇస్తుంటుంది. అంటే లోకములో రుచి లేని జీవితము ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారికి విశ్వాసులు ప్రభుని రుచి చూశారు కాబట్టి ఆ రుచికైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? లోకానికి చూపించాలి. మనమే రుచి లేని జీవితాలతో, భక్తి లేని జీవితాలతో, వెలుగు లేని జీవితాలతో, లోకములో, పాపములో, స్నేహాల్లో అన్నింటిలో పడిపోయి మనమే బ్రతుకుతూ ఉంటే మనం ఇంకెవరికేం చూపిస్తాం? మనం ఏమి నడిపిస్తాం? అనేక సంవత్సరాల నుండి మన జీవితం ఏమైపోతుందంటే మన ప్రభు పిల్లలుగా ఉంటున్నావు తప్ప ప్రభు పిల్లలుగా మాత్రము ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన పోరాటము చేయలేకపోతున్నాం. ఇది నీకు నాకు కూడా మంచిది కాదు. దేవుని పిల్లలు అనేవాళ్ళు ఏం చేయాలి అంటే మంచి పోరాటము మనం చేయాలి. ఈ మంచి పోరాటములో మనకు దేవుని మీద ఉంచవలసింది ఏమిటంటే మన పోరాటంలో విశ్వాసము. అంతే కదా? విశ్వాసం మనకు ఉండాలి. ఈ విశ్వాసము ద్వారా ఏం చేయబడ్డారు? వారు ఎరుకో కోట గోడలను కూల్చివేశారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మన సమస్యలు కోట గోడలాగా ఉన్నప్పటికీ దేవుడు వాటిని ఏం చేస్తాడు? దేవుడు కూల్చివేస్తాడు. వారు ఆ కోట గోడలను 7 రోజులు ప్రదర్శన చేయటం బట్టి, చుట్టూ తిరుగుట బట్టి ఏ విధంగా కూల్చివేయబడిందో నీ విశ్వాసము ద్వారా నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మనకి దేవుని మీద ఉండదు, ప్రార్థన మీద ఉండదు, మనకి లోకం మీద మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఎక్కువగా లోకం వైపే చూస్తున్నాం. నీ జీవిత కాలం అంతా ఇలాగే నువ్వు బ్రతికితే నీ బాప్తీసానికి, నీ రక్షణకు ఉపయోగము లేదు. ఇన్ని సంవత్సరాలు నేను రక్షించబడ్డాను అన్నా అది ఎందుకు పనికిరాదు.
అది ఎందుకు పనికిరాదు. రక్షించబడిన తర్వాత మన విశ్వాసము ఏమవ్వాలి? బలపడాలి. రక్షించబడిన తర్వాత మన విశ్వాసతలో మనం ఏమవ్వాలంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మన మనసు, మన ఆలోచనలు మారాలి. లేకపోతే నీవు దేవుని నామానికి అవమానాన్ని తీసుకొచ్చే బిడ్డగా, నీవు దేవుని సంఘము, దేవుని నామము కలిగిన దేవుని మందిరము అభివృద్ధిలోకి వెళ్లకుండా నీవే దానిని అడ్డుకుంటున్నావు. లోకస్తులు కాదు, నీవే అడ్డుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి సాతాను యొక్క సంబంధమైనటువంటి క్రియలు నీలో ఇంకా ఉండటం బట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని మందిరానికి వెళుతున్నారు, వీళ్ళు ఏమీ మార్పు ఉంది అని నీ పిల్లలే మారరు, నీ ప్రక్కవారు మారరు, నీ ఇంట్లో ఎవరు నేను గౌరవించరు. చాలాసార్లు మన యొక్క ప్రవర్తన చాలా చెడుగా ఉంటుంది. ప్రార్థన జీవితం కలిగిన పిల్లలుగా మనము ప్రవర్తించలేకపోతున్నాం. ఇంకా లోక సంబంధమైన పిల్లలుగానే మన జీవితాలు కొనసాగుతున్నాయి. అందుకే మనము సమస్య రాగానే మనం ఏం చేయలేకపోతున్నాం? మోకరిల్లి దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నాం. నీ సమస్యలు పరిష్కరించే దేవునికి నీ సమస్యలు అప్పగించలేకపోతున్నావు, ప్రార్థనలు చేయలేకపోతున్నాం. దేవుడు యెరికో దేశాన్ని నేను మీకు అప్పగిస్తాను, యెరికో పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తానన్నాడు. ఆ యెరికో పట్టణాన్ని అప్పగిస్తానని చెప్పిన దేవుడు ఆ యెరికో పట్టణాన్ని దేవుడు వారికి అప్పగించడానికి వారికి దేవుడిచ్చిన సందేశం ఏంటంటే, ఆ పట్టణము చుట్టూ మీరేం చేయాలి? 7 మార్లు చేయాలి. దినముకు ఒక్కొక్క రోజు చొప్పున 7వ రోజున ఏం చేయాలి? 7 మార్లు తిరగాలి. ఈ 7 మార్లు తిరుగుని బట్టి ఏం జరిగింది అన్నాడు? ఆ కోట గోడలన్నీ కూలిపోతాయి. వీళ్ళు ఎవరి మాట విన్నారు? దేవుని మాట సేవకునికి చెబితే, సేవకుడు సంఘానికి చెబితే, సంఘం ఏం చేసింది? సేవకుని మాట విని ప్రదర్శనలను, విశ్వాసంతో ప్రార్థనలను చేయించుకుంది. కనుక మన జీవితాల్లో కూడా అలాంటి విశ్వాస సంబంధమైన మంచి ప్రార్థన జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండటం అనేది మనందరికీ ఆశీర్వాదమే. అందుకు ప్రతి ఒక్కరూ చక్కని విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని మీకు ప్రభు పక్షముగా మనం చేస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే విశ్వాసం వలన స్వస్థతలు కలుగుతాయి. వేటి వలన? విశ్వాసం వలన ఏం కలుగుద్ది? స్వస్థతలు కలుగుతాయి. వాక్యములని చూపిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఏమవుతుందంట? విశ్వాస సంబంధమైన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. అంటే మనం ప్రార్థన చేసేటువంటి వారిలో ఏముండాలి? విశ్వాస సంబంధమైన జీవితం ఉండాలి. విశ్వాస సంబంధమైన జీవితం ఎప్పుడైతే నీలో ఏర్పాటు చేసుకుంటావో, ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆ జీవితము నిన్నేం చేస్తుంది? ప్రార్థనలో, విశ్వాసతలో నిన్ను బలపరుస్తుంది. ఆ విశ్వాసతలో నువ్వు బలం పొందే కొలది నువ్వు ప్రార్థనలో బలం పొందుతావు. ఆ ప్రార్థనలో బలం పొందే కొలది బలమైన ప్రార్థన నీలో నుండి వచ్చి ఏం చేస్తుంది? నీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది, నీలో ఉన్న ప్రతి రోగమును తీసేస్తుంది. అందుకే ప్రభువు చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లలు అనేవాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనలో ఏముండాలి? ఏముండాలి? ఉండాలి చెప్పుకుంటున్నాం. కానీ విశ్వాసం ఉందా అని ఎక్కడన్నా కదా పొడిచి చూస్తే ఎక్కడ కూడా విశ్వాసం ఉండదు. ఎందుకని? మనం ఆ విశ్వాస సంబంధమైన స్నేహాన్ని, ఆ విశ్వాస సంబంధమైన భక్తిని మనం ప్రేమించట్లేదు. అదే మనకు విశ్వాసం ఉంది అనుకోండి,
ఆరాధనకి ఎప్పుడు రావాలి? పెందల కళ్ళేసి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు వెళ్తారు? మా భర్తకు భోజనం పెట్టి నీళ్లు తోడి మా పిల్లలకు కాస్త భోజనం పెట్టాలండి, ఊరుకోరు లేకపోతే అనుకున్నప్పుడు అమ్మ ఇంటి దగ్గరే ఉండు, డ్యూటీకి రావసలు తిరిగి వెళ్ళి అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని కబుర్లు చెబుతాం. టయానికి వస్తావా? రా, ఏ ఒకటి సాకులు, ఏ ఒకటి విషయాలు చెబుతాం. అదే డ్యూటీకి వెళ్తే ఏంటి, నీ భర్తలు పెట్టుకు తినరా? మనం నేర్పేది ఏంటి? మన విశ్వాసత. ఇన్ని సంవత్సరాల్లో నీ కుటుంబానికి నువ్వు భక్తిని, నీ విశ్వాసతను, ఒక తల్లి ఏం చెప్పింది, ఒక సేవకుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పింది? అయ్యా, మన ఇంటికి వచ్చేటువంటి సేవకుడు ఎలాంటి వాడు? దైవభక్తి కలిగిన వాడు. అయ్యా, ఈయన ఏం చేయవద్దు, ఈయన ఏం చేయకూడదు చెప్పాలి. ఆటంక పెట్టవద్దు అయ్యా. చెప్పుకుందా తన భర్తతో? ఆటంకాలు తొలగించుకుందా? ఈ జ్ఞానం మనకు ఉండొద్దు? ఎన్ని సంవత్సరాలకి మనకి జ్ఞానం వస్తుంది? ఇప్పటికీ మనం ఇంకా విశ్వాసతలోనికి మనం ఎదిగి విశ్వాస సంబంధమైన పోరాటము ఎప్పుడు చేయగలుగుతాం? అంటాం కదా, వయసు వచ్చింది, దేనికి వచ్చినట్టు? దేనికి వచ్చినట్టు అండి వయసు వచ్చింది అనేది? మనం దేనికి వచ్చింది? నేనంటే నా అయ్యగారు అన్నారంటారు. మీరు చెప్పండి, మీ పిల్లలు అనరా? వయసు వచ్చింది, ఇంకా పని నేర్చుకోలేదు, పని చేయట్లేదు అని అనరా? మరి ఇన్ని సంవత్సరాలు రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయ్యి దేవుని పనిలో విశ్వాసత లేకపోతే ఏమనాలి? ఎన్ని గాడిదలు అనాలి, ఎన్ని అడ్డగాడిదలు అనాలి? చెప్పండి. అంటే మనలో ఏమి లేకుండా పోతుంది అంటే, చెప్పేవాడు చెప్పుకుంటూ పోతాడులే, వినేవాడు వినుకుంటూ పోదాం, రొటీన్గా మనం దీనిని అలవాటు చేసుకుంటున్నాం అంతే. మార్పు ఏమీ రావట్లే. ఈ మార్పు లేనటువంటి నీ రక్షణ, నీ భక్తి, నీ జీవితము పరలోకానికి నిన్ను తీసుకువెళ్తుందా? కేవలం ఈ లోకములో ఊరికే ప్రార్థన చేసుకోవటానికే పరిమితమా? అందుకొరకే దేవుడు నిన్ను బాప్తిస్తం తీసుకోమన్నాడా? ఒకవేళ నీవు ఆలోచిస్తే నీ పరలోక సంబంధమైన బిడ్డగా ఉండటానికి అవకాశమే లేదు. ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏం చేయాలో తెలుసండి, పరలోక సంబంధమైన వారుగా మార్చాలి. వారిలో ఉన్నటువంటి పాపము అనే రోగము పోవునట్లుగా విశ్వాసముతో మనందరం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. వారిలో ఏ రోగం ఉంది? పాపం అనే రోగం ఉంది. అది పోయేటట్టు మనం ఏమని చేయాలా? మనకెక్కడ ఖాళీ ఉంటుంది కదా? అసలు ఏదైనా బుధవారం రావటానికే అమ్మయ్య పర్వాలేదులే అన్నట్టుగా సంఖ్య వస్తుంది అంతే. అదైనా నీకు ఖాళీ ఉంటే ఈ ఎండలో, ఈ ఒక్కలో ఏమైపోతామనే భయం, ఇలా అనుకుంటే ఎండవేళలో యేసుప్రభు వారు ఒక్క వ్యక్తి కొరకు ఎక్కడికి వెళ్ళాడా? యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడా? నడుచుకుంటూ వెళ్ళాడా? కారులో వెళ్ళాడా? అంటే మనం యేసు ప్రభు వారి కంటే సుఖవారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఎంత భక్తి అండి మంది. కొంచెం జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేస్తే నీ లోపములు కానీ నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ప్రయోజకుడు అవుతావు. నీ లోపములు నువ్వు అర్థం చేసుకోకుండా లోపహీనుడుగా, లోపం కలిగినటువంటి బిడ్డగా, లోపముతో కూడినటువంటి జీవితము కలిగిన భక్తి భావాలతో ఉంటే అది నిన్ను పరలోకానికి చేర్చకపోగా రేపొద్దుండే నీవు దేవుని ఎదుట అవమానకరముగా తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే మన పోరాటము విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి.
అందుకే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండునైనా విశ్వాస సంబంధమైన పోరాటము అనేకులకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నీ భక్తి అనేక కుటుంబాలను మారుస్తుంది, అనేక దేశాలను మారుస్తుంది, అనేక రాష్ట్రాలనే మారుస్తుంది. ఇది ఒక విశ్వాసిగా బ్రతకటానికి తీర్మానం చేసుకున్న మనలో కావాలి. మిగతా వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు వదిలేండి, వాళ్ళు పక్కన పెట్టండి. ముందు మనలో కావాలి. ఈ పరివర్తన అనేటువంటిది అసలు మనలోనే ప్రారంభం కాకపోతే ఇంక బయట వాళ్ళు ఎలా ప్రారంభమవుతాం? ఎలా చూస్తాం వాళ్ళని? అంటే మన విశ్వాసము ఏ విధంగా ఉందంటే, నేను మీకు కొంచెం అర్థమైనట్టు చెప్తాను. ఒక లారీ డ్రైవరు అన్ని అలవాట్లతో ఉంటాడు, కానీ ఎక్కడైనా ఏదైనా ఒక దేవాలయం కనిపించగానే ఏం చేస్తాడు? అక్కడ లారీ ఆఫ్ చేస్తాడు, అవసరమైతే చెంపలు వేసుకుంటాడు, తన మనసులో ఏదో ఒక మాట అనుకుంటాడు. ఒకవేళ ఆయన ఏదైనా కానుక వేయాలనుకుంటే లారీ ఆఫ్ చేసి ఏం చేస్తాడు? అక్కడ ఆయన వేయాల్సింది ఏదో వేసి వెళ్ళిపోతాడు. అది ఆయన యొక్క విశ్వాసం, లేదా ఆయన యొక్క భక్తి. మనకు కూడా అత్తగా ఉందిగా. ఇంకా ఆయనకి మనకు పెద్ద తేడా ఏముంది? అనేక సంవత్సరముల నుండి మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మన అవసరతలు తీర్చుకోవడానికి, మన రోగముల కొరకు, మన బాధల కొరకు, మన కుటుంబ సమస్యల కొరకు ఏదో వాటి కొరకే మనం భక్తి చేస్తున్నాం తప్ప మనసు మారి రూపాంతరము చెంది దేవునికి ఉపయోగకరమైన బిడ్డగా జీవించాలనేటువంటి ఆశ, తపన మనలో లేకుండా పోతుంది. ఇలా లేకపోతే నిన్ను చూసి, నన్ను చూసి ఎవరు మారుతారు? ఎవరు మారుతారు చెప్పండి? మనము లోకము కావాలి, దేవుడు కావాలి. రెండు పడవల మీద మనం అడుగు వేస్తున్నాం. మన మాటలు, ఆలోచనలు, ప్రవక్తనలు ఏవి మారట్లేదు. కనుక ప్రభు కోరేది ఏమిటండి? మారండి, మార్పు చెందండి, దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాలను ప్రభువుకు సంపూర్ణముగా సమర్పణ చేయండి. అప్పుడు మీకు ఏది కావాలో అది ప్రభు నీకు సహాయమును చేస్తాడు. కనుక స్వస్థత అనేటువంటిది విశ్వాసం వలన మనకు స్వస్థతలు వస్తాయి అన్నాడు. గత రాత్రి నేను చెప్పాను, ఒకరి పాపములను ఒకరు ఒప్పుకోటును బట్టి, పాపములను తీసివేసుకోవటను బట్టి వారి యొక్క జీవితములలో దేవుడు స్వస్థతలను వారికి అనుగ్రహిస్తున్నాడు అని చెప్పాను. కనుక స్వస్థత అనేటువంటిది నీ హృదయములో ఉన్నటువంటి పవిత్రమైన జీవితాన్ని బట్టి నీకు మేలు కలుగుతుంది. నీ హృదయములో ఉన్న పాపము, చెడు అన్నీ అలాగే పెట్టుకొని స్వస్థత కావాలి అని ఒకవేళ నువ్వు ఎన్ని సభలకు వెళ్ళినా నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ సభల్లో ఉన్న వ్యక్తులను బట్టి, రికమెండేషన్ బట్టి దేవుడు సహాయం చేయడు. ఆయన అసలు రికమెండేషన్కి ఇష్టపడేవాడు కానే కాదు. నేరుగా నీ హృదయమును ప్రభు ఎదుటి పెట్టి ప్రార్థన ఎవరు చేస్తారో వారి హృదయములు ఎరిగిన దేవుడు వారికి సహాయమును చేస్తాడు. అక్కడ స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు ఉన్నాడు, వెళుతున్నాను అంటే ఆ దైవజనుని బట్టి నీకు స్వస్థతలు వస్తే ఇంక దేవుడు ఎందుకు? ఈ పాప ఒప్పుకోలు ఇవన్నీ ఎందుకు? ఆలోచించారా? ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనము వాక్యమును ఎరుగున వారి వలె, వాక్య అనుభూతి తెలియని వారి వలె మనం ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు. దేవుడు ఏదైనా నీకు మంచి చేయాలంటే నీవు నీతిమంతునుగా, పాపములను తీసివేసుకునేవాడుగా, దేవునిని ప్రేమించేవాడుగా మనం ఉంటే ప్రభు సహాయం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కనాను స్త్రీ మనకు కనిపిస్తుంది. ఎవరమి? కనాను స్త్రీ కనిపిస్తుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె బాధ, ఆమె కష్టాన్ని తన బిడ్డల గురించి ఆయనకి చెప్పుకుంది. ప్రభు అంటాడు, నేను ఎవరి కొరకు వచ్చానని చెప్పాడు? ఇశ్రాయేలు కొరకు నేను వచ్చాను. ఈ ఇశ్రాయేలుకి నేను భోజనం పెడతాను, లేక నా ఇశ్రాయేలుకి నేను సహాయమును చేస్తాను అంటే ఆ తల్లి ఏముందో తెలుసా? నీ పిల్లలకు భోజనం పెట్టినైనా,
నీ పిల్లలకి అన్నీ పెట్టు, కానీ నీ పిల్లలు తినగా కింద పడేస్తారే అవి నాకు పెట్టండి. ప్రభు అంటాడు, పిల్లల రొట్టెలు తీసుకొచ్చి కుక్క పిల్లలకు వేయటం అది యుక్తమా, మంచిదా అంటే నీ పిల్లలు నోటు దగ్గర తీసుకుని ఇమ్మనట్లేదయ్యా. నీ పిల్లలు తింటూ ఉండగా వారి నోట్ల నుంచి జారి కింద పడుతుందే, చేతుల నుండి జారి కింద పడుతుందా, అది వేస్ట్గా మీరు తుడిచి ఏం చేస్తారు, బయట పారేస్తారు కదా. ఆ వేస్ట్ని మాకు ఇస్తే మా కుటుంబాలు, మా పిల్లలు బాగుపడతారు. ప్రభు యొక్క హృదయాన్ని కదిలించేసింది. ఇన్ని సంవత్సరాలు శ్రేష్టమైన జీవాహారాన్ని నా పిల్లలకు పెడుతుంటే ఈ విశ్వాసము ఎందుకు నా మీద, నా వాక్యం మీద నా పిల్లలు కలగట్లేదు? ఒకవేళ వాళ్ళకి అదే మనసు వారికి కలిగినట్లయితే యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువకు అప్పగించేవాళ్ళు? ఎందుకు యేసుక్రీస్తు వారిని మాకు అవసరం లేదు, మాకు బర్భాయ దొంగయే కావాలని ఎందుకు వాళ్ళు అలా కేకలు వేసేవారు? వారి జీవితాలలో ప్రభువును కూర్చేటువంటి విషయము వారికి అర్థము కావట్లేదు. చాలామంది జీవితాల్లో ఎందుకు బాప్తిసం తీసుకున్నాం అర్థం కాదు, ఎందుకు దైవ సన్నిధికి వస్తాం అర్థం కాదు, ఎందుకు ప్రభు బలలో ఉంటున్నాం అర్థం కాదు. అర్థము కాని వ్యర్థమైన భక్తి అనేక సంవత్సరాలు చేస్తున్నావు. దాన్ని ఈ రోజుతో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, బ్రేక్ చేయండి. నీ జీవిత కాలం అంతా అలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఆ భక్తి వలన నీకు ఏ ప్రయోజనము ఉండదు, ఏమి ప్రయోజనం ఉండదు. ఒక ప్రయోజనకరమైన వారుగా చేయటానికి దూరస్తులైన మనల్ని దేవుడు సమీపస్తులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమీపస్తులైనటువంటి వారు దూరస్తులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవిత విధానం అలవాట్లేదు, అదే మనం కొనసాగించినట్లయితే సమీపస్తులుగా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ఫలభరిత జీవితాన్ని మనం దూరం చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. నిన్ను సమీపస్తులు చేసింది ఎందుకో తెలుసా? పెంట కుప్పలలో ఉన్న నిన్ను దీనులు పైకి లేవనెత్తి నేను ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్ళాలి. ఏ పాపమైతే నిన్ను దరిద్రులుగా చేసిందో, ఏ పాపమైతే నీ కుటుంబాన్ని, నీ బిడ్డను దరిద్రులుగా మారుస్తుందో ఆ స్థితి నుంచి నీకు విడుదలను కలిగించాలని ప్రభు ఆశపడుతుంటే ఆ రోత జీవితాన్ని, ఆ మురికి గుంటనే, ఆ దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం ఇంకా కోరుతూ దానిలోనే వెళ్ళిపోతున్నాం. అంటే పంది ఒక బురదకు అలవాటు పడినటువంటి ఒక జీవి. అది దాన్ని ఎంత శుభ్రం చేస్తున్నా, ఎంత మార్పు చేస్తున్నా అదేం చేస్తుంది, మళ్ళా తిరిగి వెళ్ళేది అందులో పడుతుంది. అది దానికి అలవాటు పడింది కాబట్టి. మరి మనము ఒక పశుప్రాయమైతే కాదు కదా. ప్రభు యొక్క రక్తములో, పరిశుద్ధమైన రక్తములో కడుగుబడి మన పాపములను మనం విడిచిపెట్టి క్షమించుకుని ఒప్పుకొని దేవుని పిల్లలుగా ఉండటానికి బాప్తిస్మములను తీసుకుని ఆయన శరీరంలో, రక్తములో కొన్ని సంవత్సరాలుగా మనం ఏమవుతున్నాం, పాలు పంపులు పొంది మనం దేవుని పిల్లలుగా సమాజంలో మనం ముందుకు వెళ్ళవలసిన మనము ఏమైపోతున్నో తెలుసండి, దేవునికి విరోధమైనటువంటి పిల్లలుగా మన జీవితాలు, మన మాటలు, మన బ్రతుకులు ఉంటున్నాయి. ఇది ఎంత కష్టమో, అది ఎంత దుఃఖకరమో, ఎంత వేదన కలిగిస్తుంటుందో. ఈరోజు మన జీవితాల్లో ఒక మార్పు అనేది దేవుడు ఆశిస్తున్నాడు. తోమాలో మార్పును కోరిన దేవుడు, విశ్వాసతలో మార్పు కోరాడు దేవుడు కదా. చూసి నమ్మిన విశ్వాసము కంటే చూడక నమ్మిన విశ్వాసమే ఏమన్నాడు, అది ధన్యకరమైంది, అది మంచిది. అలాంటి ఒక మంచి విశ్వాసతను ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఆ విశ్వాసత కలిగిన పిల్లలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే విశ్వాసం వలన గర్భఫలములను పొందుకోవచ్చు. దేని వలన? విశ్వాసం వలన. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం.
విశ్వాసమును బట్టి ఎంచుకొనెను గనుక తన వయసు గతించినదైనను ఏం పొందుకుందంట? గర్భమును పొందుకునే శక్తిని ఆమె పొందుకుంది. దేనిని బట్టి? వాగ్దానమును బట్టి విశ్వాసత, దేవుని బట్టి విశ్వాసత, దేవుని మాటను బట్టి విశ్వాసత. మనకు కూడా ఎవరిని బట్టి విశ్వాసత? దేవుని బట్టి, దేవుని మాటను బట్టి విశ్వాసత. మరి అనేక సంవత్సరములుగా దేవుని మాట వింటున్నాంగా, అనేక సంవత్సరములుగా దేవుని మాటలు మనము ధ్యానము చేస్తున్నాం, చదువుతున్నావుగా. మరి మనలో ఆ విశ్వాసత కలుగుతుందా? ఆ విశ్వాసము మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నామా? సారా జీవితంలో మనం చూస్తే ఆ వాగ్దానం బట్టి విశ్వాసతలో ఆమె ఏం చేసిందంట? వయసు గడిస్తున్నప్పటికీ, గర్భఫలం పొందుకునేటువంటి వయసు దాటిపోయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంట? బలము పొందుకునే ఉంది, కానీ బలహీనురాలుగా లేదంట. ప్రభువును బట్టి ప్రార్థన చేసేవారికి అదే బలం ఉంటుంది. ఏమీ లేకపోయినా నా ప్రభువు ఉన్నాడు, నాకు ఇస్తాడు, బలం ఉంటుంది. ఈరోజు కాదేమో రేపు ఇస్తాడేమో, రేపు కాదేమో ఎల్లుండి ఇస్తాడు, వచ్చేసాం. ఖచ్చితంగా విశ్వాసత ఉన్నవాడు బలహీనుడు కానుడు, అపనమ్మకస్తుడు కాదు. మనలో ఆ విశ్వాసము లేక బలహీనమైపోతున్నాం, అపనమ్మకస్తులు అవుతున్నాం. ప్రభు యొక్క బిడ్డలుగా బలముగా మనం సాగలేకపోతున్నాం, బలముగా ఆయన కొరకు బ్రతకలేకపోతున్నాం. బలమైన ప్రార్థన కలిగిన వారుగా, బలమైన విశ్వాసత కలిగిన వారుగా, బలమైన దేవుని కొరకు కార్యాలని చేయగలిగే వారుగా మనం ప్రభు కొరకు ఉండలేకపోతున్నాం. ఈ బలహీనత నిన్ను ప్రభు కొరకు ఏ త్యాగములు, ఏ పని నేను చేయనివ్వదు. ఈ బలహీనతను మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? విడిచిపెట్టాలా? ఇంకెప్పుడు విడిచిపెడతాం? ఇప్పటికే బోళ్ళంతా అయిపోతే కాళ్ళన్నీ ముందుకు వచ్చినా విడిచిపెడతావా? ఇక లోకమంతా ఇన్ని వద్దులే పోరనైనా నాకు విడిచిపెడతావా? అప్పుడు దాకా కంటిన్యూ కొనసాగుతావు. లోకం కావాలన్నంత వరకు, లోకం అన్నీ నీ ఇష్టతలు తీర్చేంత వరకు మాత్రం లోకంలోనే ఉంటావు. అంత అయిపోయిన తర్వాత కనుక మన యొక్క జీవితాలలో మన విశ్వాసత ఎలా ఉంటుంది? ఒకటి, విశ్వాసం వలన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. రెండవది, విశ్వాసం వలన స్వస్థతలు పొందవచ్చు. మూడవది, విశ్వాసం వలన గర్భఫలములను పొందుకోవచ్చు. నాలుగవది, విశ్వాసం వలన నాశనముల నుండి మనం తప్పించుకోవచ్చు, మన కుటుంబాలను, మన పిల్లలను తప్పించుకోవచ్చు. విశ్వాసం వలన ఏటి నుండి తప్పించుకోవచ్చు? నాశనముల నుండి మనం తప్పించుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం బాగా చదువుతున్నాం. విశ్వాసం బట్టి రాహాబు వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతలతో పాటు నశింపకపోయెను. హల్లెలూయా. అవిధేయులతో పాటు తన కుటుంబం ఏం చేయలేకపోయింది? నశించలేదు. వారు నశించిపోకుండా వారు రక్షించబడటానికి ఒక కారణం ఏంటి అంటే, ఆమెలో ఏముందంట? విశ్వాసము. ఆ విశ్వాసం ఏం చేసింది అంటే, ఆ వేగులు వారిని తన ఇంటిలో చేర్చుకుంది. ఆ ఏగులు వారికి కష్టం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. ఆ ఏగులు వారికి కష్టం వచ్చినప్పుడు ఆ బిడ్డలకు అపాయము రాకుండా ఆ బిడ్డల పక్షాన ఆమె నిలబడింది. ఇప్పుడు దేవుడు ఆమె పక్షాన్ని నిలబడాలా? వారి దేశం మీదకి ప్రమాదం వచ్చినప్పుడు వారి కుటుంబం నశించిపోకుండా కాపాడాలా? ఎందుకనంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మనం దేవుని ప్రేమించాలి. ఆమె వేశ్య కావచ్చు, కానీ ఎవరిని ప్రేమిస్తుంది? దేవుని ప్రేమిస్తుంది. ఆ దేవుని పేరట వచ్చినటువంటి వేగులు వారిని ఆమెను ప్రేమిస్తుంది. ఆ విశ్వాసమే, ఆ ప్రేమే
ఆ కుటుంబం నశించిపోకుండా ఆ కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించుకోగలిగింది. కనుక మనలో విశ్వాసం ఉంటే మన కుటుంబం నశించిపోతున్న మన కుటుంబాలు మనం ఏం చేయొచ్చు? రక్షించుకోవచ్చు. మనలో ఏముండాలన్నమాట? ఏముండాలండి? విశ్వాసము అనేటువంటిది చాలా మనకు అవసరమై ఉంది అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిలువే పట్టణస్థులు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని యోనా ప్రకటన వేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? విశ్వాసం బట్టి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటం బట్టి ఏం జరిగింది? వారందరూ కూడా ఆ ఉగ్రతల నుండి వారందరూ రక్షించబడ్డారు. కనుక నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి వచ్చే ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే విశ్వాసముతో మనందరం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు విశ్వాస సంబంధమైన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటే ఈ ప్రార్థన ద్వారా నా పిల్లలు, నా కుటుంబము మేలు పొందిందని నీవు చెబుతున్నప్పుడు నీ పిల్లలు దాన్ని గ్రహించి పిల్లలు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. విశ్వాస సంబంధముగా వారు కూడా చక్కగా సాగుతూ ఉంటారు. మనం అది మన పిల్లల దగ్గర మనం ఉంచలేకపోతున్నాం, అది మన పిల్లలకు నేర్పలేకపోతున్నాం. విశ్వాస సంబంధమైన పిల్లలుగా నీ పిల్లలు చూడాలని ఆశ మరి ఉందో లేదో నాకే తెలియట్లేదు. మన పిల్లలు విశ్వాస సంబంధమైన పిల్లలుగా మన పిల్లలు ఉండాలి. అలా ఉండాలి అంటే నీ పిల్లలను ఏం చేయాలి? విశ్వాసతులు నీ పిల్లలను నడిపించుకోవాలి. నీ విశ్వాసతులు నీ పిల్లలను మనం ఏం చేయాలి? వారిని పెంచుకోవాలి. అలా లేకే మన పిల్లలు నష్టపోతున్నారు. చదువుల్లో ముందుకు వెళ్ళట్లేదు, స్కూలుకు వెళ్ళట్లేదు, కాలేజీలకు వెళ్ళట్లేదు. వాళ్ళు అన్ని విధాల తల్లిదండ్రులకు దుఃఖకరముగా మిగిలిపోతున్నారు. విశ్వాసత కలిగిన వారు ఎంతోమంది బహుగా దీవించబడుతున్నారు. సేవ చేసిన వారు, పనిచేసిన వారు, మన దగ్గర ఉన్నటువంటి యూత్ ఇళ్ళ దగ్గర పనిచేయరు, కానీ ఇక్కడ నేను ఏది చెబితే చేస్తారు. ఇక్కడ ఇళ్ళ దగ్గర పనిచేయరు. వాళ్ళు చాలా తల్లిదండ్రులు చాలా సుకుమారంగా చూసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు చాలా మరి కఠినమైన పనులు, సిమెంట్ పనులు, ఇక్కడ ఎన్నెన్నో పనులు, మట్టి పనులు చేశారు. ఇక్కడ ఇవాళ వారి జీవితాలు చూస్తే ఎంత వికసిస్తున్నాయో. చాలామంది పిల్లలు ఇక్కడ ఒకవేళ పని చేయలేదేమో, పని చేయటానికి ఒకవేళ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపించటానికి ఒకవేళ ఇష్టపడలేదేమో. చాలామంది ఇక్కడ పని చేయటానికి ఒకవేళ నా పిల్లలు పని చేస్తే నామోస్ అనుకుంటున్నారేమో. జాగ్రత్త. మనం దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తున్నామో మన పని, మన బిడ్డల పని ఎవరు చేస్తారు? ప్రభు అంటాడు కదా, ఈ భూమి మీద నా నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకమందు దూతలు ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాను. ఇక్కడ మీరు ప్రభువుని ఇక్కడ ఒప్పుకోకపోతే, ఇక్కడ ప్రభు కొరకు మీరు నిలబడకపోతే, అక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు, ఇక్కడ ఇష్టానుసారంగా జీవిస్తే అక్కడ కూడా నువ్వు శిక్ష పడాల్సి వస్తుంది, అక్కడ కూడా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఇత్తనం మంచిదైతే చెట్టు ఎదుగుదల అన్నీ మంచిగానే ఉంటాయి, దాని ఫలములు మంచిగా ఉంటాయి. అంటే రక్షించబడినటువంటి తల్లిదండ్రులు మంచివాళ్ళైతే ఆ మంచి వాళ్ళ నుండి చక్కని సంతానము, చక్కని జీవితాలు వస్తాయి. అది దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు వస్తారు. అందుకే నేను అంటున్నాను, అందరూ రక్షించబడండి. మన పిల్లలను మంచివారుగా సమాజానికి అందించండి. మనం ఏదో ఊరికే ప్రార్థన చేసుకుంటూ, ఊరికే మనం జనాలు నింపుకుంటూ, లేదా ఊరికే బాప్తిసాలు ఇచ్చుకుంటూ మనం పోతే దానివల్ల ప్రయోజనాలు ఏమీ లేవు. దీనివల్ల ప్రయోజనం లేదు. దేవుడు నాకు అప్పగించిన పనిని బాధ్యతగా నేను చేయకుండా మీరిచ్చేది ఏదో తింటూ నా కాలాన్ని నేను గడుపుకుంటూ వెళితే రేపొద్దున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. తినటానికైనా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది, మీకేం బోధించడానికి లేదా, మిమ్మల్ని గద్దించడానికి లేదా, మేము పరలోక సంబంధమైన పిల్లలుగా నేను మిమ్మల్ని నడిపించడానికి కాదా?
ఆలోచించండి. నా కాలాన్ని నేను గడుపుకుంటూ పోతే ఒకవేళ పాస్టర్ గారు మంచివాళ్ళు అనవచ్చు, ఒకవేళ నేను గద్దించి చెబుతుంటే పాస్టర్ గారు ఏంటి ఇలా చెబుతున్నాడు అని చెప్పేసి మీకు గాయం కలగవచ్చు, నా మీద ద్వేషం కూడా రావచ్చు. నీకు ద్వేషం ఉన్నా, కోపం వచ్చినా నా దేవుని మాటలు చెప్పగా నేను మానలేను. ఎందుకనంటే రేపు నా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నీకు భయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీకు అలాంటి విశ్వాసం నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆ విశ్వాసం ఉంది. నేను రేపు దేవుని ఎదుట నా పరిచర్యను గురించి, నా అప్పగించిన బాధ్యతల గురించి నా దేవునికి నేను లెక్క చెప్పాలి. నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నా యజమాను కింద నేను సేవ చేస్తున్నాను. ఇవాళ ఒకవేళ ఇక్కడ నేనే ఒక నియంత్రణగా ఉండొచ్చేమో, కానీ నా పైన ఒకరున్నారు, రేపు ఆయనకి నేను లెక్కలు నేను చెప్పాలి. ఆ భయం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? భయము కలిగే మన విశ్వాసతను కొనసాగిస్తాం. చివరికి ఒక మాట చెప్తాను. విశ్వాసం వలన నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటాం. చివరి మాట, విశ్వాసం వలన ఏం సంపాదించుకుంటాం? నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. చూసారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, పంపిన వాని యొక్క మాట యందు ఏం చేయాలి? అంతేనా? పంపిన వాని యందు విశ్వాసము. దేవుడు ఎవరిని పంపుతున్నాడు? తన సేవకులను పంపుతున్నాడు. ఆ సేవకుని పంపుతున్నప్పుడు ఆ సేవకుని యొక్క మాటను ఏం చేయాలి? దేవుడు పంపించి మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడువారు మీరు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మనతో మాట్లాడుతున్నాడు చెబుతున్నా వాక్యం చెబుతుంది. మాట్లాడేవారు మీరు కాదు. మీ నుండి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే మనతో మాట్లాడేటప్పుడు మనకు సేవకుడి మీద కోపం ఎందుకో? సేవకుని మీద ద్వేషాలు ఎందుకో? కనుక మనం అవసరమైతే అటు మాట్లాడతాం, అవసరమైతే బైబిల్ జ్ఞానం కలిగిన ఇటు మాట్లాడతాం. మనం చాలా తెలివిగా మాట్లాడతాం. ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఎవరైతే విశ్వాసముతో దేవుని యొక్క మాటలు వింటున్నారో వారందరూ కూడా ఏమవుతున్నారంట? వారు మరణమును దాటి జీవంలోని ప్రవేశిస్తున్నారు. నిత్య జీవము కలిగిన వారుగా వారి జీవితాలు ఉంటున్నాయి. నువ్వు దేవుని మాట వినకపోతే నిత్య జీవంలోకి ఎలా వెళ్తావు? నిత్య జీవంలోకి ఎలా ప్రవేశిస్తావు? కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట విందాం. అలా విన్నప్పుడు నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. అలా విన్నప్పుడు దేవుని కృప నీకు దొరుకుతుంది. అలా విన్నప్పుడు నువ్వు పరలోక సంబంధమైన మంచి బిడ్డగా నీ జీవితము ఉంచబడుతుంది. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి విశేషమైన నీ మాటలు బట్టి నీ కొందనైనా అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉంటే మనకు లాభాలు వస్తాయో ఈరోజునైనా మేము ధ్యానం చేస్తున్నాం. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు వారు విశ్వాసము కలిగి వారు ప్రయాణము చేశారు. ఆ విశ్వాసత వలన వారు ఏం పొందారు అంటే, వారు ఎరుకో గోడలను కూల్చివేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోగలిగారు. ఈరోజునైనా విశ్వాసము ద్వారా వారి సమస్యలను, వారి కష్టాలను, వారి బాధలను ఆయా పరిష్కరించుకోవటానికి వారిలో విశ్వాసత నీవునైనా, ప్రార్థన నీవునైనా, వాక్యం మీద నమ్మిక ఉన్నైనా, దేవుని మీద నమ్మిక ఉన్నైనా, దేవునితో చక్కటి సంబంధము కలిగిన పిల్లలు ఉంటాయి సహాయములను దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాలో ఇంకా ఏదైనా అవిశ్వాసత ఏదైనా ఉంటే
ఇంకా సరైన విశ్వాసత లేక సనుగుతూ గొనుగుతూ నమ్మలేని పరిస్థితుల్లోనే ఒకవేళ మేము ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా బలమైన విశ్వాసులుగా ప్రభువా బలమైన కార్యాలు చేయటానికి, బలమైన ఆత్మను పొందుకోవటానికి, బలమైనటువంటినైనా మరి సాతాను యొక్క గోడలను కూల్చివేయటానికి యోగ్యత కలిగిన బలమైన సాధనాలుగా దేవునికి ఘనతను మహిమను తీసుకొచ్చే మంచి పిల్లలుగా ఉంటా సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.